భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 2 నుంచి ఎడ్జిబాస్టన్ వేదికగా 2 టెస్టు జరగనుంది భయ్య. సో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సిద్ధమయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. రెండో టెస్టులో టీమిండియా ఓడితే ఇంగ్లాండ్ ఆధిక్యం పెరుగుతుంది. దాంతో ఈ మ్యాచ్లో గెలవాలి, లేదంటే డ్రా అయినా చేసుకోవాలనే పట్టుదల మీద భారత్ బరిలోకి దిగుతుంది. అయితే ఇప్పటికే ఇరు జట్లు కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత 3 రోజులుగా నెట్స్లో భారత జట్టు తీవ్రంగా కష్టపడుతుంది. తొలి టెస్టులో చేసిన పొరపాట్లను రెండో టెస్టులో రిపీట్ చేయకూడదనే ఉద్దేశంతో సాధన చేస్తుందనే చెప్పాలి. లోయర్ ఆర్డర్లో వచ్చే బౌలర్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ గంటల తరబడి బ్యాటింగ్ చేశాడు. ఇక రెండో టెస్టు కోసం భారత్ తుది జట్టులో కనీసం 2 మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్దుల్ ఠాగూర్, సాయి సుదర్శన్లను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వారిద్దరి స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంది. సో ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ నెలలో ఆరంభమైన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి టెస్టులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. తొలి పర్యటనలోనే పరుగులు సాధించాడు. ఆ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు. సెంచరీ కూడా బాదాడు. అయితే అనూహ్యంగా అతన్ని ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ నుంచి తప్పించారు. సో అందుకు కారణం ఐపీఎల్లో ఫెయిల్ ఆఫ్ ఫామ్ అట. ఒకవేళ ఐపీఎల్ లెక్కలోకి తీసుకుంటే రిషబ్ పంత్ కూడా ఐపీఎల్ 2025లో చెత్త ప్రదర్శన చేశాడు. కానీ ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్లో సెంచరీ బాదాడు. ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదని పంత్ను పక్కన పెట్టి ఉంటే భారత్ మరీ ఘోరంగా ఓడిపోయి ఉండేది. ఇక రెండో టెస్టులో టీమిండియా గెలవాలంటే నితీష్ కుమార్ రెడ్డిని తప్పకుండా తుది జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గంభీర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంది. ఇక అదే సమయంలో కుల్దీప్ యాదవ్ను కూడా ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవాలంటూ ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ చెప్తున్నాడు. ఇక ఇది ఎలా ఉంటే రెండో టెస్టులో బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. విశ్రాంతి ఇస్తారని కొందరు పేర్కొంటున్నారు. అయితే బుమ్రా మాత్రం నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఒక్క మ్యాచ్ తర్వాత వెంటనే విశ్రాంతి అంటే బుమ్రా ఫిట్నెస్ పై అనేక అనుమానాలు కలగడం ఖాయం. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో టీమిండియా ఎలా ఆడుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బుమ్రా ఆడకపోతే హర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉంది. ఇక టీమిండియా తుది జట్టు అంచనా ఎలా ఉంది భయ్య? శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా లేదా హర్షదీప్ సింగ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.